హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అవయవ దానం గురించి. మనం మరణించినా బతికుండాలి అంటే అవయవ దానం అన్నటువంటిది చేయాలి. ఈ అవయవ దానం మీద మరింతగా అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశంలో అవయవ దానానికి సంబంధించినటువంటి సంస్థ ఏది, ఎవరు దీన్ని చూసుకుంటారు అంటే నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ లేదా NOTTO అంటాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. సో ఆర్గాన్స్, టిష్యూస్ వీటిని ప్రొక్యూర్ చేసుకోవటం, డిస్ట్రిబ్యూషన్ చేయటం, అలాగే ఆర్గాన్స్కి సంబంధించి అలాగే టిష్యూస్కి సంబంధించి ఈ డొనేషన్ మరియు ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి రిజిస్ట్రీని మెయింటైన్ చేయటం అన్నటువంటిది దీని కింద ఉండేటటువంటి పని. మరి ఇప్పుడు చాలా కేసెస్లో మనం చూసుకుంటే అవయవాలు అన్నటువంటివి సరిగ్గా అందుబాటులో ఉండట్లేదు. దాంతో చాలామంది చనిపోయేటటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అందరూ అవయవ దానానికి ముందుకు రావాలి అన్నట్టుగా దానికి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికని ఇటు ప్రభుత్వం, ఇటు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో ఆర్గాన్ డొనేషన్ అన్నటువంటిది, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నటువంటిది జరగట్లేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అంటే హెల్త్ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. దేనికోసం అంటే మంకీ పాక్స్ వైరస్ లేదా ఎంపాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. దీనివల్ల ఆఫ్రికా దేశమైనటువంటి కాంగోలో దాదాపు 450 మంది చనిపోయారు. మరి ఈ నేపథ్యంలో ఏంటి అసలు మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం? ఇది దేని ద్వారా వస్తుంది అంటే ఇది ఒక వైరల్ జూనోటిక్ డిసీజ్. జూనోటిక్ అంటే ఏంటి? జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట. సో ఎక్కువగా ఇది మంకీస్ లాంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీన్ని మంకీ పాక్స్ అని పిలుస్తాం. సో మంకీ పాక్స్ వైరస్ ద్వారా ఇది జరుగుతుంది. మరి ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే ఎక్కువగా ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అలాగే ఆఫ్రికన్ దేశాల్లో చాలా దేశాల్లో ఇది స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఏంటి, దీని యొక్క వ్యాప్తిని అడ్డుకోవాలన్నట్టుగా వివిధ దేశాలన్నీ కలిసి పనిచేయాలి అన్నట్టుగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది పిలుపునిస్తూ వస్తోంది. అయితే ఇక్కడ గమనించాలి, ప్రతి 100 కేసుల్లో అంటే ప్రతి 100 మందికి ఎంపాక్స్ వస్తే అందులో 4 చనిపోయేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు దీని నియంత్రణ కోసం వ్యాక్సిన్ వచ్చినా కూడా అది చాలా పరిమితంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా WHO చెప్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఫ్లయింగ్ ట్యాక్సీస్కి సంబంధించి హైడ్రోజన్ ఎయిర్ ట్యాక్సీలు అన్నటువంటివి రెడీ అయ్యాయి. ఎక్కడ అంటే అమెరికాలో. అమెరికా ఏవియేషన్ కంపెనీ ఒక ప్రయోగాన్ని చేపట్టింది. దీంట్లో ఏమవుతోంది అంటే హైడ్రోజన్ని ఉపయోగించుకొని ఆ ఆవిరి శక్తితో ఈ యొక్క ట్యాక్సీలు అన్నటువంటివి పనిచేస్తాయి. దాంతో ఏమవుతుంది, దీని నుంచి కాలుష్యం అన్నటువంటిది ఉండదు, కేవలం వాటర్ మాత్రమే దీని ద్వారా రిలీజ్ అవుతుంది. సో పొల్యూషన్ అన్నటువంటిది ఉండదు. అంతేకాదు మనకి కింద ట్రాఫిక్ చాలా ఎక్కువైంది, అవునా? మనకి బస్సెస్ కావచ్చు, కార్స్ కావచ్చు, ఈ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువైంది. సో ఇప్పుడు ఎయిర్ని మనము మంచిగా యూజ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఎయిర్ ట్యాక్సీస్ అన్నటువంటివి పొల్యూషన్ అన్నటువంటిది ఉండదు, అలాగే కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి ఉండవు. సో ఇదొక మంచి ఆల్టర్నేట్ అన్నట్టుగా. అంతేకాదు గంటకి 200 మైళ్ళ వేగంతో ఈ ఎయిర్ ట్యాక్సీలు అన్నటువంటివి వెళ్తాయి. అయితే ఎయిర్ ట్యాక్సీ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు, కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఒక ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ని ఆధునికీకరించి దీన్ని తయారు చేశారనమాట. అంటే ఇక్కడ ఈ లిక్విడ్ హైడ్రోజన్ సామర్థ్యం ఉన్నటువంటి ఇంధన సెల్స్ని దీనికి అమర్చారు. సో ఈ ట్యాక్సీకి కావాల్సినటువంటి విద్యుత్ కావచ్చు, ఉష్ణోగ్రత కావచ్చు, నీటి ఆవిరి కావచ్చు, వీటన్నింటినీ అందిస్తాయి. అంతేకాదు టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయంలో కూడా అదనపు శక్తి కోసం కొన్ని బ్యాటరీలు కూడా ఇందులో ఉంటాయన్నమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్కి సంబంధించి ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నిన్న స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మాట్లాడుతూ లౌకిక పౌరస్మృతి అన్నటువంటిది రావాల్సిందే అన్నట్టుగా అన్నారు. సో యూనిఫామ్ సివిల్ కోడ్ UCC లేదా ఉమ్మడి పౌరస్మృతి గురించి మనకి తెలియాలి. రీసెంట్గా మనం గమనిస్తే ఉత్తరాఖండ్ అన్నటువంటిది ఈ UCCని అమల్లోకి తీసుకొచ్చింది కూడా. అంతకుముందు ఆల్రెడీ గోవాలో ఉండింది. సో ఇవి గుర్తుంచుకోవాలి. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం అంటే ఏంటి, మన దేశంలో క్రిమినల్ చట్టాలన్నింటికి సంబంధించి ఒకే ఈ కోడ్ అన్నటువంటిది ఉంది. క్రిమినల్ లాస్ అన్నిటికీ ఒకటి వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు IPC, CRPC ఇవి ఉండేవి. సో ఇప్పుడు ఏమైంది, వాటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలను తీసుకొచ్చారు, క్రిమినల్ లాస్ని.
బట్ సివిల్ లాస్కి సంబంధించి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, ఒక్కో రిలీజియన్కి ఒక్కొక్కటి ఉంది. హిందూస్కి వచ్చేసరికి హిందూ మ్యారేజ్ యాక్ట్ అని, ముస్లిమ్స్కి ఏమో ముస్లిమ్స్ మ్యారేజ్ యాక్ట్ అని, క్రిస్టియన్స్కి ఏమో సపరేట్గా, ఇలా వివిధ రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. మరి అలా కాకుండా మన దేశంలో ఇలా క్రిమినల్ చట్టాలకు ఎలా అయితే ఒకటే ఉందో అలా సివిల్ చట్టాలకు కూడా ఉండాలి అన్నటువంటిదే యూసీసీ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అన్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది త్రూ అవుట్ ద టెరిటరీ సిటిజన్స్ అందరికీ ఉండాలి అన్నట్టుగా చెప్తుంది. అవునా? మరి ఆర్టికల్ 44 అన్నటువంటిది మన భారత రాజ్యాంగంలో ఎన్నవ పార్ట్లో భాగంగా ఉంది? దీని ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇప్పుడు ఏంటి, పర్సనల్ లాస్కి సంబంధించి వివిధ రకాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ అడాప్షన్ యాక్ట్, అలాగే ముస్లిం ఉమెన్ యాక్ట్, అలాగే ముస్లిం మ్యారేజ్ యాక్ట్, షరియత్ అప్లికేషన్ యాక్ట్, ఇలా వివిధ రకాలు ఉన్నాయి కదా. సో వీటి నేపథ్యంలో ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి. దాని ద్వారా ఆర్టికల్ 14 ఏంటి, రైట్ టు ఈక్వాలిటీని గ్యారంటీ చేస్తుంది కదా. సో అది ఉండాలి అన్నట్టుగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఏమని? ఆర్టికల్ 25 ఫర్ ఎగ్జాంపుల్. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అన్నటువంటి చెప్తుంది. మరి సపరేట్ పర్సనల్ లాస్ అన్నటువంటివి ఉండొచ్చు. సో దాని ద్వారా వాళ్ళ యొక్క రిలీజియన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మైనారిటీస్కి సంబంధించి పర్టికులర్గా ఇది చాలా ఇంపార్టెంట్. మరి ఈ రైట్ ఏదైతే ఉందో, ఈ ఫండమెంటల్ రైట్, దీన్ని యూసీసీ అన్నటువంటిది పక్కన పెట్టేస్తోంది. సో మైనారిటీస్, హోమోజీనస్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేస్తోంది అన్నటువంటి క్రిటిసిజం కూడా దీనికి ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పశ్చిమాసియా లేదా వెస్ట్ ఏషియా అన్నటువంటిది ఈ మధ్య చాలా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఒకటి వచ్చేసరికి ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య యుద్ధం కావచ్చు, రెండవది ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మూడవది ఇజ్రాయెల్కి అలాగే పక్కన ఎవరైతే యెమెన్ అన్నటువంటి దేశంలో ఉన్నటువంటి హౌతీ రెబెల్స్ ఉన్నారో వాళ్ళకి జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్కి అలాగే ఇరాన్కి మధ్య కూడా వార్ జరగబోతుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ వెస్ట్ ఏషియా అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే ఇక్కడ ఏంటి, హమాస్ ఇజ్రాయెల్కి సంబంధించి ఎవరైతే హమాస్ గాజాలో ఉన్నారో, గాజాలో ఇంకా మృత్యుఘోష అన్నటువంటిది ఆగలేదు. దాదాపు 10 నెలలు అవుతోంది. 40,000 మరణాలు అన్నటువంటివి సంభవించాయి. కానీ ఇప్పటికీ కూడా 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం అన్నటువంటిది కుదరలేదు. కానీ ఇప్పుడు దోహాలో శాంతి చర్చలు అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. మరి ఇవి ఎంతవరకు విజయవంతమవుతాయి, ఈ వార్ అన్నటువంటిది నిజంగానే ఆగుతుందా అన్నటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇవాళ స్పేస్లోకి ఇస్రో SSLV D3 ప్రయోగాన్ని చేపడుతోంది. SSLV D3 అంటే ఏంటి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి. సో మనకి ఏదైనా శాటిలైట్ని మనము స్పేస్లోకి పంపించాలి, కక్షలో ప్రవేశపెట్టాలి అంటే దాన్ని తీసుకెళ్లే ఒక వెహికల్ ఉండాలి కదా, లాంచ్ వెహికల్ అంటాం. అలా స్మాల్ శాటిలైట్స్ కోసం రూపొందించినటువంటి లాంచ్ వెహికలే ఈ SSLV అన్నటువంటిది. మనం ఇంతకుముందు అయితే PSLV అని, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని, GSLV జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేసి ఇవి వాడుతూ ఉండేవాళ్ళం మన ప్రయోగ పరీక్షల కోసం. సో అక్కడ ఏంటి, ఎక్కువ బడ్జెట్ కావాల్సి వస్తుంది. ఈ లాంచ్ వెహికల్ని తయారు చేయాలంటే ఎక్కువ రోజులు పడుతుంది, దాంతో బడ్జెట్ ఎక్కువ అవుతుంది, టైము ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో చిన్న చిన్న ప్రయోగాల కోసం చిన్న చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్ తయారు చేయొచ్చు కదా అన్నటువంటి ఉద్దేశంతో తెర మీదకి వచ్చినటువంటిది ఈ SSLV అన్నటువంటిది. సో మనకి టైం తక్కువ అవుతుంది, అసెంబుల్ చేసేటటువంటి ఆ డేస్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ అవుతాయి, కాస్ట్ తక్కువ అవుతుంది. సో స్పీడ్గా చేయొచ్చు అనమాట. అంతేకాదు తక్కువ వాటికి ఇలా చేయటం వల్ల మనం ఎక్కువ ప్రయోగాలు చేపట్టడానికి కూడా మనకి వీలన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు మనం కమర్షియల్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి, EOS అంటే ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08 ప్రయోగాన్ని ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా పంపించబోతున్నారనమాట, SSLV D3 ద్వారా. సో EOS ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటున్నాం, లేదా దీన్నే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేసి అంటే ఏంటి, మన భూమి పైన తిరుగుతూ భూమి మీద ఉండేటటువంటి వివిధ అధ్యయనాలని చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణం ఎలా ఉంది అన్నటువంటిది, అంతేకాదు వరదలు ఎంత మొత్తంలో వస్తూ ఉన్నాయి, పంట ఒకటి ఉంది అంటే పంట నష్టం ఎంతవరకు వాటిల్లింది, లేదా ఏమైనా డిజాస్టర్స్ ఉన్నాయంటే దాని ప్రభావం ఎంత ఉంది, ఇలాగా వీటన్నిటికీ సంబంధించి అర్త్ అబ్జర్వేషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ చూడండి, ప్రముఖ మిసైల్ శాస్త్రవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత అయినటువంటి డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్. ఎవరు? డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్. ఈయన రీసెంట్గా మరణించారనమాట. మనం గమనించాలి, డిఆర్డిఓ చేపట్టినటువంటి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అంతేకాదు అగ్ని మిసైల్స్ ప్రోగ్రాంకి మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈయన. క్షిపణి పితామహుడిగా, అగ్ని మ్యాన్గా కూడా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. సో ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఎవరు? డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో పిడుగుపాటు వల్ల అంటే థండర్ స్టార్మ్స్ రావటం వల్ల జరిగినటువంటి మరణాలు 2010 నుంచి 2020 మధ్య చాలా వరకు పెరిగాయి. ఇది జాతీయ నేర రికార్డుల బ్యూరో NCRB చెప్పిందనమాట. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటు మరణాల సంఖ్య 1,00,000కు పైగా ఉంటే 2010 నుంచి 20 మధ్య కాలంలో ఎక్కువ మరణాలన్నటువంటివి సంభవించాయి. ఫర్ ఎగ్జాంపుల్, 1967 నుంచి 2002 వరకు ఒక్కొక్క రాష్ట్రం, ఒక్కొక్క కేంద్రపాలిత ప్రాంతంలో ఏడాదికి సగటున అంటే యావరేజ్గా 38 పిడుగుపాటు మరణాలు వస్తే 2003 నుంచి 2020 మధ్య అవి 61కి పెరిగాయి. అంటే ప్రతి సంవత్సరం 1800కు పైగా మరణాలు అన్నటువంటివి జరిగాయి. అంతేకాదు ఎక్కువ ఈ పిడుగుపాటు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువ మధ్యప్రదేశ్లో నమోదైతే ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత యూపీ, ఆ తర్వాత ఒడిషా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంతేకాదు ఈశాన్యంలో అయితే అడవులు నరికివేయటం వల్ల, జలాశయాలు కనుమరుగవటం వల్ల, భూతాపం వల్ల, వీటన్నిటి వల్ల పిడుగులు పడ్డం అన్నటువంటిది ఎక్కువైంది. కానీ పిడుగులు పడుతున్నా లెక్క చేయకుండా వ్యవసాయం లాంటి వాటిల్లో చాలామంది పాల్గొనటం వల్ల ఈ మరణాలు అన్నటువంటి మరింతగా పెరుగుతూ ఉన్నాయన్నమాట. అంతేకాదు మన దేశంలో కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే పిడుగుపాటును ఎదుర్కోవటానికి ప్రణాళికలు వేసుకున్నాయి. నెక్స్ట్ చూడండి, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాకి నూతన అధ్యక్షుడిగా ఏ ప్రముఖ భారతీయ లెజెండరీ క్రికెటర్ ఎన్నికయ్యారు అంటే కపిల్ దేవ్. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2024 పురస్కారం గెలుచుకున్నటువంటి భారతీయ రచయిత్రి ఎవరు అంటే సంజనా ఠాకూర్. నెక్స్ట్ చూడండి, అయోధ్యలో 650 కోట్ల వ్యయంతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ని నిర్మించాలి అనేసి ఏ భారత సంస్థ నిర్ణయించింది అంటే టాటా సన్స్. దీనికి ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. నెక్స్ట్ చూడండి, 2024 జూన్ 3 నుంచి జూన్ 14 వరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క 112వ వార్షిక అంతర్జాతీయ కార్మిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? జెనీవాలో. ఇందులో 187 సభ్య దేశాల యొక్క ప్రతినిధులు, కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక వేదిక 2024 జూన్ 19వ తేదీన ఒక ఇండెక్స్ని రిలీజ్ చేసింది. అదే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అని. మరి దీంట్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే మొత్తం 120 దేశాల్లో 63వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో స్వీడన్, ఆ తర్వాత డెన్మార్క్, ఆ తర్వాత ఫిన్లాండ్, ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఆ తర్వాత ఫ్రాన్స్. అలా మొదటి 5 దేశాలు ఇవైతే భారతదేశం 63వ స్థానంలో ఉంది. లాస్ట్ ఇయర్ అయితే 67వ స్థానంలో నిలిచింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.